ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం ఆహారం తీసుకోవాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, డైరెక్టర్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, కోకాపేట్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి ఆహారం తీసుకుంటే మంచిది. ఇది ఏం ఆహారం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్లో ఫస్ట్ ఎగ్, గుడ్లు అనేటివి ప్రోటీన్లో చాలా హై ఉంటాయి. దీనిలో కోలిన్ అనేది హై ఉంటుంది. దీనివల్ల ఎగ్ క్వాలిటీ అనేది మెరుగుపడుతుంది. ఎగ్ అనేది ప్రోటీన్లో మరియు మంచి ఫ్యాట్స్లో ఒక రిచ్ సోర్స్. సో గుడ్లు అనేటివి రోజు 1 లేదా 2 ఎస్పెషల్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి లీన్ మీట్, చికెన్, టోఫు మరియు పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, ఏ పప్పులైనా ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మూడవది వచ్చేసి ఫిష్ లేదా చేపలు. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇది ఎగ్ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి ఎగ్ క్వాలిటీని చాలా మెరుగుపరుస్తాయి. సో వీక్లీ ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఫిష్ని మన డయట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. మనకు లోకల్గా దొరికే పాలకూర లేదా ఇతర ఆకుకూరలు, ఇవి ఫోలిక్ యాసిడ్, వైటమిన్ ఈ వీటిలలో చాలా రిచ్ ఉంటాయి. ఇవి ఓవరాల్ ఎగ్ క్వాలిటీ కోసం, రీప్రొడక్టివ్ హెల్త్ కోసము చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి నట్స్. మనకు బాదాం, పిస్తా, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఇటువంటి నట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి అన్ని సెల్స్ని ప్రొటెక్ట్ చేసినట్టే ఎగ్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకే ఎగ్ క్వాలిటీ కోసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బెర్రీస్ అండ్ ఫ్రూట్స్. మనకు సీజనల్గా లోకల్గా దొరికే నేరేడు పండ్లు, రేగు పండ్లు, జామకాయలు, ఉసిరికాయలు, మరియు ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా దొరికే ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇటువంటివి వైటమిన్ సిలో మరియు యాంటీ ఆక్సిడెంట్స్లో చాలా రిచ్ ఉంటాయి. ఇవి కూడా ఎగ్ క్వాలిటీ కోసం చాలా మంచివి. నెక్స్ట్ వచ్చేసి కలర్ఫుల్ వెజిటబుల్స్. మనకు క్యారెట్స్, బీట్రూట్ మరియు ఇతర కలర్స్ ఉన్న వెజిటబుల్స్, క్యాప్సికమ్, ఇటువంటివి కూడా ఎగ్ క్వాలిటీ కోసం మంచివి. నెక్స్ట్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్, గోధుమలు, రాగులు, కొర్రలు, పాలిష్ తక్కువ చేసిన రైస్ లేదా అన్పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్, ఇటువంటివి కూడా ఎగ్ క్వాలిటీ కోసం ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాటర్. మనకు బాడీలో కెమికల్స్ అనేటివి ఫ్లష్ అవుట్ చేయడానికి మనకు వాటర్ అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. సో డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తాగాలి.